Hello guys, welcome to my channel. ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ స్పైసీ చికెన్ బిర్యానీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. యాస్టీస్ అలా ఫాలో అయితే పర్ఫెక్ట్గా మనకి రైస్ అన్నది బాయిల్ అవుతుంది అండ్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అన్నమాట. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. ఒక హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే తీసుకోవాలి. అది ఈచ్ పీసెస్ కింద ఎలా వాటర్తో కడుక్కుంటే మనకి ఎక్కడైనా బ్లడ్ ఏమన్నా ఉంటే పోతుంది అన్నమాట. కడుక్కున్న దాన్ని ఎలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనకి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చికెన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాల్ట్, కర్డ్ వేసుకుని మనం ఇలా యాస్టీస్ వీడియోలో కనిపించిన విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి అయితే బాగా పడతాయన్నమాట. అలా మిక్స్ చేసుకుంటే 1 అవర్ పాటు పక్కనైతే పెట్టుకోవాలి చికెన్ని. అండ్ 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. బాస్మతి రైస్ తీసుకుని వాటర్తో అయితే 2 or 3 టైమ్స్ అయితే పర్ఫెక్ట్గా వాష్ అయితే చేసుకోవాలి. 1 అవర్ ముందే వాష్ చేసుకుంటే మనకి రైస్ అన్నది పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అన్నమాట. ఇలాగ వాటర్తో 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుని నేను పక్కనైతే పెట్టుకున్నాను. అండ్ ఒక పాన్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుని 2 ఆనియన్స్ అండ్ 6 చిల్లీస్ అయితే ఎలాగైతే కట్ చేసుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకుని ఎలాగైతే కలుపుకోవాలన్నమాట. బిర్యానీ మసాలా మీకు తెలిసే స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, దాచిన చెక్క, యాలకులు, లవంగాలు, అవిసె పువ్వు, జీలకర్ర, మిరియాలు, జాంపత్రి, జాజికాయ, ఇవన్నీ మీకు ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ కొనుక్కుని వేసుకుని ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయితే అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్న చికెన్ని ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా కలుపుతూ ఉంటే మనకి చికెన్ కూడా పర్ఫెక్ట్గా అన్నది లైట్గా బాయిల్ అవుతుంది అన్నమాట. సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా దగ్గరికి అయితే వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవునాయి కాబట్టి ఇలా మనకి దగ్గరికి అయితే వచ్చింది. సో మనం దీంట్లో ఇందాక బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుని 1.5 బౌల్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకుని మిక్స్ అయితే చేసుకోవాలి. వన్స్ 15 to 20 మినిట్స్ ఇలా ఉండిస్తే మనకి వాటర్ అన్న పర్ఫెక్ట్గా బాయిల్ అయితే అవుతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందాక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ బాస్మతి రైస్ని మనం వేసుకుంటూ ఉండాలి. జాగ్రత్త వేసినప్పుడు వాటర్ పైకి అయితే పడుతుంది. సో ఇలా మనం వేసుకుంటా ఉండంగా మనం వన్స్ గట్టి పెట్టుకుని అయితే కలుపుతూ ఉంటే మనకి రైస్ మనకి అన్ని చోట్లకి అయితే వెళ్తుంది అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో విధంగానే కలపండి, ఎక్కువైతే కలపకండి. సో మనకి ఒక 20 మినిట్స్ ఉంటే మనకి ఇలా బిర్యానీ అయితే రెడీ అవుతుంది అన్నమాట. లైట్గా అయితే మనకి వాటర్ అయితే ఉంది. నేను పైన కలుపుతున్నాను, ఎక్కడైనా వాటర్ ఏమైనా ఉంటే మిడిల్లో. సో మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అని చెప్పేసి స్మెల్ అయితే అదిరిపోతుంది చూడడానికి. సో మనం టేస్ట్ అయితే చేసి చూద్దాము. 5 మినిట్స్ అది అలా వదిలేస్తే మనకి గ్యాస్ మీద పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అన్నమాట. చూడండి 5 మినిట్స్ వదిలేస్తే ఎంత బాగా మనకి స్మెల్ వస్తుందో. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి రైస్ మనకి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యిందో, అంటే పీసెస్ కూడా చూసారు కదా పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో. సో మీరు కూడా ట్రై చేయండి. వన్స్ ఎలా ఉందో నాకు కామెంట్లు అయితే చెప్పండి. పీసెస్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అండ్ రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయితే అయ్యింది అన్నమాట. చికెన్ కర్రీ వీడియో నేను ప్రీవియస్గా ముందు పెట్టాను. వన్స్ మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బిర్యానీ విత్ చికెన్ కర్రీ కాంబో అయితే సూపర్ అయితే ఉంటుంది టేస్ట్. పీస్ కూడా మన పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది, ఇంకో సూపర్ అబ్బాయి, ఇంకో చూడక్కర్లేదు. సో మీరు కూడా ట్రై చేయండి. వన్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లు అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ ఆల్.